అన్న ఏం చెప్తారన్న ఫామ్లో ఈ కార్ రేసులో మళ్ళీ ఒకసారి విచారణకు పిలిచారు ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ తప్పదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి ఫార్ములా ఈ రేస్ కార్ వ్యవహారం అనేది కేటీఆర్ గారు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి చెప్పట్లేదు, ఏదైతే నిర్వహించినటువంటి సంస్థ డబ్బులు మాకు రాలేదు అని చెప్పి చెప్పట్లేదు. దీంట్లో ఓపెన్ సీక్రెట్, ఇట్లా దొంగతనమే ఉన్నది. ఒకటి ఏంటంటే పుట్టెడు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించడం చేతనైతే లేదు, చిత్తశుద్ధి లేదు. భావితరాల భవిష్యత్తును బర్బాద్ చేసే కార్యక్రమంలో ఉన్న ఈ ముఖ్యమంత్రి ఈ కేసుల ద్వారా నేను కొంత గ్రాఫ్ పెంచుకుంటా అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నమే ఇది. కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా, కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినా, ఎవరు అరెస్ట్ చేసినా ఈ రేవంత్ రెడ్డి పీకేది ఏమి అంటే ఏం లేదు, ఈయనతో అయ్యేది లేదు, ఊదుగాలదు, పీరు లేదు అన్నట్టు ఈయన అరెస్ట్ చేస్తే భారత రాష్ట్ర సమితి భయపడేది కాదు. నిజంగానే అరెస్టులకు జైళ్లకు భయపడి ఇలా తెలంగాణ రాష్ట్రమే వచ్చేది కాదు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి భారతదేశంలోని అగ్రభాగాన్ని నిలబెట్టినటువంటి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి, అవమానాల పాలు చేయడానికే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అని తప్పితే మరొకటి కాదు. ఈయన అరెస్ట్ చేస్తే ప్రజలల్లో మరీ చులకన అయ్యేది, చీయని ముఖం మీద ఉమ్మేయించుకునేది రేవంత్ రెడ్డి మాత్రమే తప్పితే కేటీఆర్ గారు కాదు. కేటీఆర్ గారిని ముట్టినా, కేసీఆర్ గారిని ముట్టినా వాళ్ళు హీరోలే అవుతారు తప్పితే మరొకటి కాదు అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. 100% ఈ అక్రమ కేసులను ఎదుర్కోవడానికి కేసీఆర్ గారి నాయకత్వం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయి ప్రజల మద్దతుతో సిద్ధంగా ఉన్నది అనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇందులో నిజంగా అవినీతి జరగకుంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు దీన్ని కొనసాగించలేకపోయారు, ఎందుకు బ్రేక్ చేశారు అసలు దీన్ని? నిజంగా ఇందులో అవినీతే జరిగి ఉంటే ఈయన ఇప్పటివరకు ఎన్ని కమిషన్లు వేసిండు? తోకమాట కమిషను, తలకాయ లేని కమిషను, ఏనుకో ఊరు పేరు లేని కమిషన్లు 100 కమిషన్లు వేసిండు. అరెస్ట్ చేయడానికే గిన్ని రోజులు పడుతుంది. ఇక దీనినే అర్థమవుతుంది కదా, నిజంగానే అందులో నిజాయితీ ఉంటే ఇంత టైం పట్టదు కదా. ఆయన ఓటుకు నోటు దొంగ కేసులో దొరికిండు, బ్లాక్ మెయిల్ కేసులో దొరికిండు, ఉన్న పరంగా అరెస్ట్ జైలుకే పంపారు కదా. అప్పుడు నిజంగానే వీళ్ళు అవినీతి చేసి ఉంటే ఎప్పుడు అరెస్ట్ చేస్తాడు? లేని పోని సృష్టించడానికి, లేనిపోని దొంగదారులు వెతకడానికి ఏదో రకంగా కేసులలో చేసే ప్రయత్నమే తప్పితే 100% వీళ్ళు అవినీతి జరగలేదనేది తేట తెల్లమైంది. ప్రజలు కూడా చర్చించుకుంటా ఉన్నారు. ఏదన్నా రాష్ట్ర పరువు పోయింది, ఏమైనా అవినీతి జరిగిందంటే మొన్న నిర్వహించినటువంటి అందల పోటీలలో జరిగింది తప్పితే దీంట్లో జరగలే. 100% కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆల్వేస్ కడిగిన ముత్యాలే తప్పితే మరొకటి కాదు అనే విషయం ప్రజలకు తెలుసు, మేము కూడా చెప్పదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గారు మొన్న రీసెంట్గా మాట్లాడుతూ నా లక్ష్యం ఒకటే ఉంది, నా లక్ష్యం నెరవేరింది, నా జీవిత లక్ష్యం, కేసీఆర్ గారిని గద్దె దించాలనుకున్నా, దించిన, పడగొట్టిన, తొడగొట్టిన అని ఇలాంటి రకమైన మాటలు మాట్లాడి ఎట్లా చూస్తారన్నా ఈ మాటలు? ప్రజల లక్ష్యం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఏవైతే 420 హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చమని మాత్రమే నేను ముఖ్యమంత్రి చేసింది. ఈయన వ్యక్తిగత కక్షల కోసం నేను ముఖ్యమంత్రి అయినా, కేసీఆర్ అడగొట్టినా అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, దుర్మార్గుడు నీ అబద్ధపు హామీలను నమ్మి నేను ముఖ్యమంత్రి చేసినావు, నీ కక్ష తీర్చుకోవడం కోసం మమ్మల్ని తప్పుతో ఓపడించినావు అని చెప్పేసి ప్రజలకు అర్థమవుతా ఉన్నది. ఇలా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయినా అరెస్ట్ చేయడం కోసమా? రేపు భావితరాలకు బంగారు బాటలు వేయాల్సినటువంటి బాధ్యత గల పదవిలో ఉండి ఈ బట్టెబాజు పనులు చేసి నువ్వు బట్టెబాజుగాను అవుతున్నావు తప్ప కేసీఆర్ గారు అయితే లేరు. ఈ రోజు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కేసీఆర్ గారి దేవుడు వారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే మా బతుకులు బాగుపడతాయి అంటున్నారు తప్ప ఈ దొంగకు అధికారం ఇచ్చినామని చెప్పేసి పశ్చాత్తాపడుతున్నారు తప్ప మరొకటి కాదు. ఈయన ఏదో అరెస్ట్ చేస్తా, నేను జైలుకు పంపుతా అంటే ముందున్నది బిడ్డ ముసళ్ళ పండుగ, ఏమిట్లకి ఏమైంది? నీ ఓటుకు నోటు దొంగ కేసులు కానీ, నీ బ్లాక్ మెయిలింగ్ కేసులు కానీ దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఎవరిని అంచివేస్తారో, కేసీఆర్ గారి మీద నువ్వు కక్ష తీర్చుకుంటావో, నీ మీద సమాజం కక్ష తీర్చుకుంటారో రేపు కాలమే సమాధానం చెప్తుంది.